బాలరాజు విషయంలో చిన్ని అయితే ఒక్కొక్క స్టెప్ తను తీసుకొని తన తండ్రిని ఎలా కాపాడుకోవాలని చెప్పనని ఇంకా జడ్జిని సైతం అయితే తను నమ్మిస్తుంది, మా నాన్న మంచివాడు అని చెప్పని. ఇంకా చిన్ని మాటలకు కరిగిపోయిన జడ్జి అయితే, సరే అమ్మా నువ్వు ఇంత ఇదిగా చెప్తున్నావు కదా, మీ నాన్నకు ఒక వారం రోజులు టైం ఇస్తా, నిర్దోషిగా నిరూపించుకోమని చెప్పను, ఈ లోపల లోకల్ పోలీస్ స్టేషన్లోనే మీ నాన్న ఉంటాడని చెప్పి అనేటప్పటికి ఇంకా కొన్నంత ధైర్యం వచ్చినట్టు మాదిరిగా ఇంక అనుకుంటాడు. ఇంకా పోలీసులు అయితే బాలరాజుని తీసుకుని వెళ్తూ ఉంటే పెద్దగా అరుస్తూ నాన్న అని చెప్పనని వచ్చి బాలరాజుని అయితే పట్టుకుంటుంది. నాన్న మనము ఈ వారం రోజులు మనకు జడ్జి అంకులు టైం ఇచ్చారు కదా, ఆ టైం లోపల నేను నిన్ను నిరూపిస్తాను నాన్న, నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను నాన్న అని చెప్పానంటే, చిన్ని మనం కేసు ఎప్పుడో గెలిచాము, ఉషా టీచరే అని చెప్పి కావేరి మీ అమ్మే అని చెప్పనని మళ్ళీ అందరు పోలీసులు వాళ్ళందరిని చూసి మీ ఉషా టీచరే నా గురించి చెప్పినప్పుడే నేను కేసు గెలిచేశాను అని చెప్పానంటే, ఇంక మీ ముగ్గురు నన్ను ఏ తప్పు చేయలేదని చెప్పి మీ ముగ్గురు నమ్మారు, అంతకంటే నాకు ఇంక గొప్ప అదృష్టం ఏం లేదు అని చెప్పని చాలా నవ్వుతూ చాలా సంతోషంగా వాళ్ళకైతే చెప్తాడు. నువ్వు నిరూపిస్తావని నాకు తెలిసింది అని చెప్పని. కానీ ఒక తల్లి బిడ్డని ఎలా చూసుకుంటుందో అలాగైతే బాలరాజుకి తను నేనున్నాను నాన్న, నీకు ధైర్యంగా ఉండు నాన్న అని చెప్పని తను చెప్తూ ఉంటే, నేను ఇన్ని రోజులు నేను పోగొట్టుకున్న సంతోషం ఇదేనా, నా కూతురికి నేను ఏమీ చేయకపోయినా నా కూతురు నా గురించి ఇంతగా ఆలోచించి ఒక వాల్మీకి కథనే ఆ జడ్జి ముందు చెప్పి తన మనసు మార్చింది, ఇంత గొప్ప కూతురిని కన్న తండ్రిని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానని చెప్పని మనసులో అనుకుంటాడు. ఇంకా హరి కూడా అయితే, నువ్వు చాలా అదృష్టవంతుడు ఈ బాలరాజు, నీ కూతురే నీకు ఆయుధంగా మారింది, నువ్వు ఏ తప్పు చేయలేదని చెప్పని కనీసం ఎవ్వరూ నమ్మకపోయినా నీ కూతురిని నమ్మి ఈరోజు ఇంత దాకా తీసుకొచ్చిందని చెప్పంటే, ఈ లోపల ఎస్ఐ అయితే వచ్చి, ఏంటి ఇక్కడ మాటలు పెట్టుకున్నారు, లాయరు నువ్వు ఏదైనా మాట్లాడంటే జైల్లోకి వచ్చి మాట్లాడని